వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మడకశిర మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో మడకశిరలో మహిళలకు మరుగుదొడ్లు లేవని సిపిఐ వినీత ఆధ్వర్యంలో మహిళలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు, విద్యార్థులకు, ప్రయాణికులకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తమ సమస్యను చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. పెడనలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి మహోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఊటుకూరి సుధీర్ దంపతులచే ఆన పూజ నిర్వహించబడింది. ఈ పూజలో జ్యోతిర్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆన పూజ అనంతరం అమ్మవారికి మహా నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతులు ఇవ్వబడ్డాయి. ఆలయ ప్రాంగణం భక్తజనులతో కిక్కిరిసిపోయింది. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించారు. 1/70 యాక్ట్ చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జీలుగు మిల్లులో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలోని అన్ని మండలాల్లో 2 రోజుల పాటు బంద్ కొనసాగుతుందన్నారు. అలాగే ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎటువంటి హామీలు ఇచ్చేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామన్నారు. శ్రీకాకుళంలో ఉన్న దివ్యాంగులను గుర్తించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని శ్రీకాకుళం 1వ అదనపు జిల్లా జడ్జి పి భాస్కరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి దివ్యాంగులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు పాల్గొన్నారు. రామభద్రాపురం మండలం కొట్టకిలోని చెక్పోస్ట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. సిఐ నారాయణరావు, ఎస్ఐ ప్రసాద్ రావు వివరాల మేరకు తెల్లవారుజామున వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారును 100 మీటర్ల దూరంలో ఆపి పలువురు పరారయ్యారు. ఒడిశా ప్రాంతం నుంచి వచ్చిన ఆ వాహనం వెనుక భాగం సీట్ల కింద 147 కిలోల సరుకును గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ తెలిపారు. పౌర సరఫరాల సరుకుల పంపిణీ విషయంలో అధికారుల నిర్లక్ష్యం తగదని జేసీ చిన్నరాముడు హెచ్చరించారు. గోపాలపురంలోని సివిల్ సప్లై గోడౌన్ను ఆకస్మికంగా జేసీ తనిఖీ చేశారు. నిత్యావసరాలు చెల్లాచెదురుగా పడి పాడైపోయి ఉండటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. గ్రామంలో సరుకుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిత్యం పర్యవేక్షించాలన్నారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలోని కరకట్టపై మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపులోకి తెచ్చారు. సీఎం నివాసానికి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. దైవ జనులకు, దైవ సేవకులకు యేసుక్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. విజయపురి సౌత్ కాలనీలో గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ నిర్వహించిన పరిశుద్ధాత్మ పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగార్జునుడు నడియాడిన ఈ ప్రాంతంలో 40 రోజులు 50 సంఘాల వారు చేపట్టిన ఉపవాస దీక్ష ప్రశంసనీయమని, యేసుక్రీస్తు ఆశీస్సులతో దీక్ష విజయవంతమైందని పేర్కొన్నారు. నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరూ నావాలేనని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం సుజాత నగర్ లో జనసేన శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎటువంటి అపోహలు పడవద్దని అన్నారు. త్వరలో మండల గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. తాను నిరంతరం నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు.